వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను వచ్చేసి చాలా బాగున్నాను. ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు వీడియో 2026లో ఇది ఫస్ట్ వీడియో అన్నమాట. నిజం చెప్పాలంటే మిగతా రోజుల కంటే ఈరోజే నేను కొంచెం లేటుగా నిద్ర లేచిన. నేనే కాదు, మా ఇంట్లో అందరూ అంతే. ముందుగా ఇంట్లో పనులు అయితే పూర్తి చేసుకొని ఆ తర్వాత ఫస్ట్ అయితే అన్నం వండేసి ఆ తర్వాత స్నానం చేసుకున్నాను. దేవుని దగ్గర దీపం కూడా మా వారే ముట్టించారు, రోజులాగానే ఆయననే ముట్టించేసారు. ఆ తర్వాత నేను అవతల మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పూలు అయితే తెంపుకొచ్చి నేను స్నానం చేసిన తర్వాత దేవుళ్ళ దగ్గర పువ్వులు అయితే అలంకరించి దండం అయితే పెట్టుకున్నాను. దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఉప్మా రవ్వ ఉంటే ఇంట్లో ఇంకా పాలు రోజు ఉంటాయి కాబట్టి రవ్వ పాయసం అయితే చేసినాను. దేవునికి పెడదాం అనుకున్నాను కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పిల్లలకైతే స్నానాలు కట్టెల పొయ్యి మీద నీళ్ళు అయితే కాచి స్నానాలు అయితే చేయించేసిన. వాళ్ళకు కూడా డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా మిగతా పనులు అయితే చూసుకోవాలి. 2025 అయితే కొన్ని మంచి జ్ఞాపకాలను కొన్ని చెడు జ్ఞాపకాలను అయితే మనందరికీ పంచింది. మీ అందరిలానే నాకు కూడా ఎన్నో అనుభవాలు అయితే మిగిల్చింది 2025. అసలు ఇయర్ ఎండ్ అవుతున్న టైంలో కూడా మీకు చెప్పాలి కొన్ని విషయాలు, అవైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఏం జరిగిందంటే నేను ఫ్రిడ్జ్ సైడ్ స్టూల్ పెట్టి దాని మీద బిందె పెట్టిన. మీకు కనిపిస్తుంది కదా, అక్కడ బిందె పెట్టినంటి. ఎందుకంటే ఒక మనిషి పట్టేంత సందు ఉంటుంది అక్కడ. ఫ్రిడ్జ్ పేలుతుంది కదా అని చెప్పేసి అంత గ్యాప్ ఇచ్చి ఉంచి పెట్టిన. అయితే పిల్లలు అందులోకి వెళ్తారేమో అని చెప్పేసి దాని మీద ఒక బిందె అయితే పెట్టినంటి. మా పాప ఎట్లా దాన్ని అసలు గుంజుకున్నదో తెలియదు కానీ ఇంకా నయం బిందె మీద పడలేదు. వాటర్ సగం నిండు బిందె సగం వాటర్ మొత్తం ఆమె ముఖం మీద డైరెక్ట్ ముఖం మీద పడిపోయేసరికి అసలు మొత్తానికి ఇట్లా అన్కాన్షియస్ అయిపోయింది పాప. ఎవ్వరం అసలు పక్కకు కూడా వెళ్ళలేదు, అందరం అక్కడే ఉన్నాము, అదే ప్లేస్లో ఉన్నాము. ఆమెను గమనించుకుంటూనే ఉన్నాము. అసలు క్షణంలో జరిగిపోయింది. అసలు ఎవ్వరము ఇట్లా పరిగెత్తేంత టైం కూడా లేకుండే, తొందర వితిన్ మినిట్లో అసలు అయిపోయింది. ఇంకా చాలా భయం అయితే అనిపించింది. మా వారు వెంటనే బైక్ మీద అయితే పాపను తీసుకొని ముందుగా అయితే మేము చెవులు బిగ్గర మూసి అసలు ఏమంటారు పాపని ఇట్లా బోర్లో వండబెట్టి ఈపు మీద మంచిగా ఇట్లా కొంచెం గట్టిగా కొట్టిన తర్వాత ఆమె ముక్కుల నుంచి వాటర్ అయితే కొన్ని బయటకు వచ్చినాయి. అయినా సరే ముందుకి వెనకాలకి అసలు యాలాడిపోతుంది పాప అయితే. అసలు చాలా భయం అనిపించిండే. హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే చెక్ చేసిండు. ఒక చిన్న భయం అయితే ఉండే, వాటరు ఏమన్నా ముక్కుల నుంచి తలలోకి వెళ్ళిపోయినాయేమో అని. ఇంకా ఏం లేదమ్మా, నార్మల్గా మనం ఇట్లా ఈత కొట్టేటప్పుడు నీళ్ళు ముక్కులోకి వెళ్ళిపోతే ఎట్లా అనిపిస్తుంది అట్లా అయ్యింది, అందుకని ఆమె కొంచెం అన్కాన్షియస్ అయిపోయింది అని చెప్పేసి అన్నాడు డాక్టరు. ఆ సిచ్యువేషన్ అయితే అసలు నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సిచ్యువేషన్ని 2025ని చాలా భయం అనిపించింది. ఇక్కడ వచ్చేసి మా వారు ఈరోజు న్యూ ఇయర్ కదా కేక్ కోసుకోలేదు, ఏమైనా తీసుకురా అని చెప్తే ఒక 3 కేక్ పీసులు అయితే తీసుకొచ్చిండు కొల్లాపూర్ నుంచి. అట్లనే చేపలు కూడా తెచ్చిండు, ఇంకా అవి అయితే వండాలి. కొత్త సంవత్సరం మొదటి రోజు అయితే మాకు ఇట్లా అయితే గడిచిపోయిందండి. మీరు ఇంత గ్రాండ్గా జరుపుకున్నారో లేదా సింపుల్గా జరుపుకున్నారో నాతో అయితే పంచుకుంటారని అనుకుంటున్నాను. కామెంట్ చేయండి మీరు ఎలా జరుపుకున్నారనేది. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు అంటే పైన క్రీమ్ తీసేసి బ్రెడ్ కాడికి పెట్టించిన తింటున్నారు. ఇంకా నేను కూడా తిన్నాను వాళ్ళతో పాటు. ఆ తర్వాత చేపల కర్రీ అయితే చేయాలి. అంతకంటే ముందు అసలు ఇంట్లో బొత్తిగా కారం లేకుండే, ఎప్పుడో ఆదివారం తెస్తే మిరపకాయలు ఇప్పటికి ఎండినాయి, చలికాలం కాబట్టి. ఇంకా దాన్ని బకెట్ల డబ్బాలో అయితే పోసి పెట్టుకున్న తర్వాత చాలా సింపుల్గానే చేసిన కర్రీ అనేది. కాకపోతే ఇంతకు ముందుకు ఏమంటారు ఉల్లిగడ్డలు కట్ చేసి చేసేదాన్ని, ఈసారి అయితే మిక్సీ పట్టి చేసిన. ఇంతకుముందుకు కర్రీలలో అయితే చేపల పులుసు పెట్టినప్పుడు నేను టమాటాలు కూడా వేసేదాన్ని.
కానీ తర్వాత తెలుసుకున్న టమాటాలు వేయకపోతే టేస్ట్ అనేది ఇంకా కొంచెం బెటర్గా ఉంటుందని. కానీ అసలు ఇంట్లో అల్లం వెల్లిపాయ లేదు, అంటే పేస్ట్ లేదు, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇంకా ఏమంటారు, అసలు మసాలా దినుసులు కూడా ఏం లేవు. చాలా సింపుల్గా అయితే చేసేసిన. ముందుగా అయితే కారం డబ్బాలో నింపే కంటే ముందే కొంచెం చింతపండు అయితే కడిగి నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే అది నానుతుంది కదా, ఆ టైం వరకు అన్ని ఉల్లగడ్డలు మిక్సీ పట్టుకొని అంత ఎల్లిపాయ దంచుకునేంత వరకు, ఎల్లిపాయ కదా అల్లము దంచుకోవాలి. అల్లం ఒక్కటే ఉంది ఇంట్లో ప్రస్తుతానికి, ఎల్లిపాయలు అయితే ఏం లేవు. ఇంతకుముందుకైతే చింతపండు కారం నూరుకొని ఆ తర్వాత మళ్ళీ టమాటా ఉల్లిగడ్డ కోసుకొని చేసేసరికి చాలా టైం పట్టేది. అంటే ఎట్లా అంటే చేపల పులుసు ఉడుకుతుంటే ముక్కలు వేయడం కంటే ఇప్పుడు నేను చేసినట్టు చేస్తే సింపుల్గా తొందరగా అయిపోతుంది. దానికి తోడు ఏమంటారు, ఉప్పు కారాలు మంచిగా ముక్కకు పట్టి ఆ ఫ్లేవర్ అయితే మనకు తెలుస్తుంది. ఆ తర్వాత చేప ముక్కలు కొంచెం నీశ్వాసన వస్తాయి కాబట్టి అట్లా స్మెల్ రాకుండా ఉండడానికే ఇక్కడైతే నేను ఒక నిమ్మకాయ తీసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ కొంచెం రాళ్ళ ఉప్పు అయితే నేను చేపలు కడిగి పెట్టుకున్న గిన్నెలు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కర్రీ చేసే టైం కల్లా నీచు వాసన అనేది నీళ్ళలోకి వెళ్ళిపోతుంది, ఇంకా స్మెల్ అనేది రాదు చేప ముక్కలు మనం కర్రీ వండుకున్న తర్వాత. ఆ తర్వాత మనము ఉల్లిగడ్డలను అయితే కొంచెం లావుగా కోసుకొని, అంటే టమాటా ఉల్లిగడ్డ పచ్చడి చేస్తాం కదా, అప్పుడు లావుగా కోసి పెట్టుకుంటాం కదా, అట్లయితే నేను దొడ్డుగా కోసి పెట్టుకొని మిక్సీకి అయితే గ్రేవీ పట్టి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామంటే వెల్లుల్లిపాయలు లేవు, అందుకని అల్లం ఒక్కటే వేసి దంచి పెట్టుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఆనియన్స్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటుంటే కొంచెం మాడిపోయింది. అట్లా కాకుండా కొంచెం మీరు చూసుకొని కర్రీ అయితే చేసుకోండి. కర్రీ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. ఇంకా మీకు పాత వీడియోలలో చూస్తుంటే సేమ్ రెసిపీ ఉంటుంది, అందుకనే నేను ఇంకేం చెప్పట్లేదు. కాకపోతే ఒక చిన్న టిప్ ఏంటంటే, మనము పీసెస్ వేసి ఉడికిస్తున్నప్పుడు పక్కకు స్టవ్ మీద మెంతులు అనేది కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎర్రగా అయినంత వరకు మెంతులు ఫ్రై చేసుకొని దాన్ని మళ్ళీ మనము ఇంట్లో నా దగ్గర ప్రస్తుతానికి అల్లమే ఉంది కాబట్టి అల్లంతో కలిపి దంచి ముద్దలాగా చేసి అయితే పెట్టుకున్నాను. అది వచ్చేసి మనకు పులుసు చేపల ముక్కలు వేసిన తర్వాత ఉడుకుతుంటుంది కదా, అప్పుడైతే దానిలో వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్. ఇక్కడైతే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపులుసును అయితే పోసుకుంటున్నాను. ఆ తర్వాత మనకు పులుసు ఎంత కావాలో అన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇందాక నేను చెప్పిన కదా మెంతులు అల్లం పేస్ట్, అదైతే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఉడకడం స్టార్ట్ అయింది కాబట్టి వేసేసిన. అంతేనండి, కొత్తిమీర వేసుకుంటే ఇంకా మన చేపల పులుసు అయితే రెడీ అయినట్లే. ఇవాళకి వచ్చేసి న్యూ ఇయర్ రోజు మా డే అయితే ఇట్లా ఎండ్ అయిందండి. మీరు ఎలా న్యూ ఇయర్ని జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.